హాయ్ స్టూడెంట్స్, ఏపీ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఈ ఇయర్ నుండి న్యూ సిలబస్ స్టార్ట్ అవ్వింది కదా. సో అందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను స్టూడెంట్స్. సో సిలబస్ చూద్దాం. సో ఫస్ట్ లెసన్ సొల్యూషన్ అన్నమాట. అందులో టైప్ ఆఫ్ సొల్యూషన్, ఎక్స్ప్రెసింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్, సాల్యుబిలిటీ, వేపర్ ఫేస్ ఆఫ్ లిక్విడ్ సొల్యూషన్ అండ్ 1.5 ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్, కోలిగేటివ్ ప్రాపర్టీ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ మోలార్ మాస్ అండ్ 1.7 అబ్నార్మల్ మోలార్ మాస్ అన్నమాట. సో ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఎలక్ట్రోకెమికల్ సెల్, galvanic cell, Nernst equation, contents of electrolytic solution, electrolytic cell and electrolysis, 2.6 battery, 2.7 fuel cell, 2.8 corrosion and the third chapter వచ్చేసరికి కెమికల్ కైనెటిక్స్ అన్నమాట. సో ఈ కెమికల్ కైనెటిక్స్లో 3.1 రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అన్నమాట. సో ఈ లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ 3.2 వచ్చేసరికి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ రేట్ ఆఫ్ రియాక్షన్, 3.3 ఇంటిగ్రేటెడ్ రేట్ ఆఫ్ రియాక్షన్, temperature depends of the rate of reaction, Collosion theory of chemical reaction and fourth lesson the D block and F block elements anamata, the position in chemical periodic table, the electro configuration of D block elements, general properties of transition elements. 4.4 the some important compounds of transition element, lanthanoids, actinoids, some applications of D and F block elements. And fifth lesson coordination compounds and sixth lesson వచ్చేసరికి halo alkanes and halo arynes and అందులో క్లాసిఫికేషన్, న్యాచురల్ ఆఫ్ CX బాండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. 8 ఉన్నాయి. అండ్ సెవెంత్ లెసన్ వచ్చేసరికి ఆల్కహాల్స్, ఫినాల్స్ అండ్ ఈథర్స్. అండ్ ఎయిత్ లెసన్ వచ్చేసరికి ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అనమాట. అండ్ నైన్త్ లెసన్కి వచ్చేసరికి ఎమైన్స్. సో ఇందులో 10 ఉంటాయన్నమాట. ఇవన్నీ స్ట్రక్చర్ ఆఫ్ ఎమైన్స్, క్లాసిఫికేషన్స్, ప్రిపరేషన్ ఆఫ్ ఎమైన్స్, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ 10th చాప్టర్కి వచ్చేసరికి బయోమాలిక్యూల్స్. సో బయోమాలిక్యూల్స్ ఇదంతా చాలా ఈజీ అనమాట. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, న్యూక్లియర్ యాసిడ్, హార్మోన్స్ ఇవన్నీ గురించి అనమాట.